బాడీ బిల్డింగ్ ఐసిఎన్, కొంతమంది ఫెడరేషన్ అంటారు, కొంతమంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అంటారు, కొంతమంది అథ్లెట్లు అంటారు. అందరి పాయింట్ ఒకటే, బాడీ బిల్డింగ్ లో కెరియర్ ఉందా, ఏమైనా వస్తుందా, దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎప్పుడో ఫుల్ లెంత్ వీడియో చేసిన, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, బాడీ బిల్డింగ్ షో ఆడడం వల్ల మీకు రూపాయి రాదు అంటిల్ అన్లెస్ మీరు కాంటెంట్ ని క్రియేట్ చేసుకుంటా, బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ, క్లయింట్స్ ని హ్యాండిల్ చేస్తూ ఇట్లా ఉంటే మీకు మనీ జనరేట్ అయ్యి, అది కంప్లీట్లీ రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎవరైతే కాంటెంట్ క్రియేట్ చేసుకుంటా ఆడుతున్నారో, మనీ జనరేట్ చేసుకుంటా ఆడుతున్నారో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను కూడా ఆడతా అని చెప్పిన, బట్ నాకు ఫిట్నెస్ త్రూ ఇన్కమ్ వస్తుంది, క్లయింట్స్ హ్యాండిల్ చేయడం ఆఫ్లైన్ ఆన్లైన్ లో నాకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి నేను ఆడతా. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే జనరల్ జిమ్ గోర్ ఉన్నారో ఆడకండి అని చెప్తా. ఎందుకంటే దానివల్ల మీకు రూపాయి లాభం ఉండదు. కంప్లీట్ గా నా ప్యాషన్, నా దగ్గర మనీ ఉంది, నేను ఆడతా అంటే ఇక మీ ఇష్టం. మీరు ఏమనుకుంటారు అంటే, బాడీ బిల్డింగ్ షో ఆడడం వల్ల నాకు రీచ్ వచ్చేస్తుంది, జనాల్లో ఫాలోయింగ్ వచ్చేస్తుంది, అది ఇది అనుకుంటారు. కానీ దానిలో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మీకు ఫిట్నెస్ వాళ్ళ నుంచి రెస్పెక్ట్ రావచ్చేమో, కానీ జనరల్ పీపుల్ నుంచి రెస్పెక్ట్ రాదు. ఇక జనరల్ గా ఇవే మాటలు వస్తాయి, స్టెరాయిడ్స్ అంటాడు, పుచ్చుకున్నా అంటాడు, పౌడర్ బాడీ అంటారు, ఇట్లాంటివే మాటలు వస్తాయి. సో నా సజెషన్ అయితే, ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో ఆడకండి అంటిల్ అన్లెస్ మీకు ఫిట్నెస్ త్రూ ఇన్కమ్ వస్తుందంటేనే ఆడండి.